గైస్ అందరికీ సో వెల్కమ్ టు మల్లేష్ అఫీషియల్ 007 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. వాస్తవంగా చెప్పాలంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ అనేది మనం ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేసినామంటే, వాస్తవంగా గ్రామర్ అనేది లేకుండా మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం. చిన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు 3-4 ఇయర్స్ రాగానే ఆటోమేటిక్ మనం ఉన్న సరౌండింగ్ని బట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు మనకు ఎటువంటి గ్రామరు, తెలుగు గ్రామర్ ఏది తెలియదు. అదేవిధంగా ఏ భాష అయినా అంతే, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో. సో దట్స్ వై వీ విల్ లెర్న్ ఇన్ ది ఛానల్ అబౌట్ ద స్పోకెన్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్. సో కాబట్టి ఎటువంటి గ్రామర్ లేకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ను ఏం చేశానంటే రెండుగా విభజించాను. ఒకటి బేసికల్ స్పోకెన్ ఇంగ్లీష్, రెండోది స్ట్రక్చరల్ స్పోకెన్ ఇంగ్లీష్. బేసికల్ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల మనం ఏం చేస్తామంటే, ఇంగ్లీష్ లోపల ఒక సెంటెన్స్ అంటే వాక్యము తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గత 10 క్లాసులు చూసినట్టయితే మనం అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాన్ని మనం బేసికల్ ఇంగ్లీష్ కింద చెప్పుకుంటున్నాం. అయితే ఈ బేసికల్ ఇంగ్లీష్లో మనం చేసినటువంటి దీనివల్ల అంటే మనం నేర్చుకున్నటువంటి ఈ పదాలు ఏవైతున్నాయో, లేదంటే మనం నేర్చుకున్నది ఏదైతుందో దానివల్ల మనం ఒక మెకానిజం ద్వారా సెంటెన్స్ని ఫామ్ చేస్తాం అన్నట్టు. ఈ సెంటెన్స్ను ఫామ్ చేయడానికి ఈ బేసికల్ ఇంగ్లీష్లో నేర్చుకున్న దాన్ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే బేసికల్ ఇంగ్లీష్ గురించి ఒక 10 క్లాసెస్ మీకు ఇవ్వడం జరిగింది. 1 to 10 వరకు ఇప్పుడు ఈ ఛానల్ లోపల ఉన్నటువంటి 1 to 10 వరకు మీరు క్లాసెస్ అబ్జర్వేషన్ చేసినట్టయితే, సో బేసికల్ ఇంగ్లీష్లో మనం ఏం నేర్చుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ నేర్చుకోవడం అంతే. మీరు బట్టి పడతారా, మీరు ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. ఆ 10 బేసికల్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేను ఒక దాంట్లోనే వచ్చే విధంగా మీకు ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. వరుసగా నేను పొందుపరుస్తాను. దీన్ని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. అదేవిధంగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ ఇట్ చేయండి. సో కాబట్టి మీరు ఏంటంటే దీన్ని పెద్ద మొత్తంలో సబ్స్క్రైబ్ చేయించి ఈ ఛానల్ డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఫస్ట్ మనం బేసికల్ ఇంగ్లీష్ లోపల ఏమేమి నేర్చుకున్నాం అన్నట్టయితే, మెయిన్గా బేసికల్ ఇంగ్లీష్ లోపల మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో భాగంగా హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ బీన్ ఫార్మ్స్, అదేవిధంగా బీ ఫార్మ్స్, వీటి గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నార్మల్ వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్బ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి. అదేవిధంగా మనం WH వర్డ్స్ గురించి మెయిన్గా నేర్చుకోవడం అనేది జరిగింది ఈ బేసికల్ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. ఈ బేసికల్ స్పోకెన్ ఇంగ్లీష్ అని మనం ఎందుకు చెప్తున్నామంటే, మనం రాబోయే కాలంలో మనం సెంటెన్స్ ఫామ్ చేస్తామండి. అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని పదాలు కలిసి మనకు సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఫామ్ చేయడానికి బేసికల్ ఇంగ్లీష్లో నేర్చుకున్నటువంటి విషయాలు, మ్యాటర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు కంపల్సరీ అవసరమైతే మీరు క్లాస్ వైజ్గా చూడాలంటే నా 10 క్లాసెస్, ఇంతకుముందు జరిగినటువంటి 10 క్లాసెస్ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. బేసికల్ ఇంగ్లీష్లో ఏమేమి నేర్చుకోవచ్చో మనం అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ బేసికల్ ఇంగ్లీష్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ రెండో భాగాన్ని మన స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ లోపల రెండో భాగాన్ని మనం స్ట్రక్చరల్ ఇంగ్లీష్గా చెప్పుకున్నాం. మనం స్ట్రక్చరల్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే, మనం ఏ విధంగా ఈ బేసికల్ ఇంగ్లీష్లో నేర్చుకున్న దాన్ని బట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ ద సెంటెన్స్ మెకానిజం అనేది మనం ఈ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ లోపల నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఈ క్లాస్లో నేను ఏం నేర్పిస్తా అంటే, గత 10 రోజుల లోపల మనం ఏం నేర్చుకున్నాం అనేది సీరియల్గా వరుసగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకి ఏం అవసరం అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది ఈరోజు. ఈ 10 క్లాసెస్ కూడా మీకు ఇందులోపల ఇప్పుడున్నటువంటి క్లాసెస్ లోపల పొందుపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ క్లాస్ వినండి. మీకు ఈ క్లాస్ విన్నట్టయితే ఈ బేసికల్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ లోపల మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది కంపల్సరీ మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, సో మనం కంపల్సరీ వీటి బేసికల్ ఇంగ్లీష్లో చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నాం, హెల్పింగ్ వర్బ్స్ అన్నాం, మెయిన్ వర్బ్స్ అన్నాం, అదేవిధంగా WH వర్డ్స్ అన్నాం. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, బట్టి పడతారా మీ ఇష్టం, కానీ కంపల్సరీ మీరు వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే? మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం ఆల్రెడీ చెప్పాం, మనకు ఎటువంటి
గ్రామర్ అవసరం లేదు. గ్రామర్ అంటే ఏంది? జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్, అడ్జెక్టివ్, ఎడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజక్షన్, ఇంటర్జెక్షన్స్. సో వీటిని నేర్చుకోవాలి. కానీ ఇవి లేకుండానే మనం అంటే వీటిని వీటి యొక్క ప్రిఫరెన్స్ లేకుండా మనం ఇంగ్లీష్ లోపల సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ వితౌట్ గ్రామర్ తోటి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో బేసికల్ ఇంగ్లీష్ లోపల మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది మళ్ళీ ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అస్సలు కూడా స్కిప్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. బేసికల్ ఇంగ్లీష్ లోపల మనం ఏమేమి నేర్చుకుంటాం, ఎందుకు నేర్చుకోవాలంటే ఈ బేసికల్ ఇంగ్లీష్లో నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్ ఇంగ్లీష్ లోపల సెంటెన్స్ ఫామ్ చేసేసి మనం ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీరు ఫస్ట్ బేసికల్ ఇంగ్లీష్ లోపల సమ్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్స్ని బట్టి మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది నెక్స్ట్ స్ట్రక్చర్ ఇంగ్లీష్ లోపల మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంగ్లీష్ అనేది తెలుగు కంటే చాలా ఈజీ. మీకు ఎప్పుడు చెప్తున్నాను, తెలుగు రాదు చాలా మందికి, కానీ ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగా వస్తుంది. కొన్ని మనం రూల్స్ ఫాలో కావడం వల్ల మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో కాబట్టి మనం బేసికల్ ఇంగ్లీష్ లోపల ఏం నేర్చుకున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్ గురించి మనం నేర్చుకున్నామండి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్, తర్వాత వీటికి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా మనకు ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంది, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అంటే తెలిసినప్పుడు మనకి ఏంటంటే కంపల్సరీ మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో మనకు తెలుస్తుంది. మెయిన్గా ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ బోత్ ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెంటెన్స్ ఫార్మేషన్. మెయిన్లీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ యాక్టివ్ వైజ్. సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మెయిన్లీ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్యాసివ్ వైజ్. సో కాబట్టి యాక్టివ్ వైజ్ లోపల సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనకి ఎక్కువగా ముఖ్య పాత్ర వహిస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి మనకు పాసివ్ వైజ్ లోపల యూజ్ అవడం అనేది జరుగుతుంటుందని చెప్పుకోవచ్చు. మరి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏం చెప్పండి? ఐ, వ్యూ, యూ అండ్ దే అండ్ ఈ, సి, ఇట్. ఐ, వి, యూ, దే, ఈ, సి, ఇట్. సో ఇవి ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండి. సబ్జెక్ట్ ఐ అంటే ఏంది? నేను, నాకు. వ్యూ అంటే ఏంది? మనము లేదా మేము. నెక్స్ట్ యూ అంటే ఏంది? నీవు లేక మీరు. తర్వాత దే అంటే ఏంది? వారు. ఈ అంటే ఏంది? అతను. తర్వాత సి అంటే ఏంది? ఆమె. తర్వాత ఇట్ అంటే ఏంది? అది లేక ఇది. సో ఈ విధంగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఐవియు దే ఈ సీట్. ఇంగ్లీష్ ప్రపంచంలో గిట్ట తీసుకున్నట్టయితే మొత్తం 7గురే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఐవియు దే ఈసీ ఇట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ప్యాసివ్ లో ఐకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమవుతుంది? ఐకి అంటే ఐకి మీ, తర్వాత వ్యూకు హాజ్, తర్వాత యూకు యూఏ ఉంటుంది, తర్వాత దేకు దెమ్, తర్వాత హీకు హిమ్, తర్వాత సీకి హర్, తర్వాత ఇట్కు ఇట్టే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ విధంగా ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐవియు దే ఈ సి ఇట్. ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మీ, అస్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్. సో ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ యాక్టివ్ వైజ్. సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లే ఇంపార్టెంట్ ఇన్ passive వైజ్. So we will compulsory learn about these things, okay? Subject pronouns for and object pronouns for sentence formation in upcoming classes, okay? So this is the subject pronoun and object pronouns. సో మీరు ఏం చేస్తారంటే వీటిని కంపల్సరీ నేర్చుకోవాలండి. అంటే వితౌట్ ఇంగ్లీష్ గ్రామర్ మీరు తోటి స్పోకెన్ ఇంగ్లీష్ ఓకేనా నేర్చుకోవాలి అంటే కంపల్సరీ వీటిని మీరు బట్టి పట్టాల్సిందే, బై హార్ట్ చేయాల్సిందే ఎవరైనా కానీ. ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ కూడా వీటిని బట్టి పట్టాలి, ఓకేనా? సో వీటిని కంపల్సరీ నేర్చుకోవాలి. వీటి మీనింగ్స్ వీటిని మనం బట్టి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటాం మనం. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటాం. సో యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటాం మనం. దే ఆర్ కమింగ్ టు మ్యారేజ్, ఓకేనా? అదేవిధంగా హీఈస్
ప్లేయింగ్ చెస్, షీ ఈస్ సింగింగ్ సాంగ్, తర్వాత ఇట్ ఈస్ రొటేటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ రొటేటింగ్. సో అంటే ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేయవచ్చు ఇట్లా ఈజీగా. అంటే సెంటెన్స్ ఫామ్ చేయాలంటే అంతకన్నా ముందు ఇవి కంపల్సరీ మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది మనకు ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి కంపల్సరీ మనకు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత మనకేం తెలవాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ తర్వాత మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్గా సబ్జెక్ట్ ప్రొనౌన్తో మనకు తెలియాల్సింది ఏమంటే హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి మనకు తెలియాలి. మరి హెల్పింగ్ వర్బ్స్ ఏంది ఇక్కడ మనకంటే చాలా హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ లోపల మనకు ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్ ఉంటాయి. కంపల్సరీ వీటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్లా అంటే హెల్పింగ్ వర్బ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి. ఇగో డూ, డస్ అండ్ డిడ్ అండ్ కెన్ అండ్ కుడ్ అండ్ షుడ్. ఓకే, నెక్స్ట్ మస్ట్, తర్వాత మస్ట్, ఇగో డూ, డస్, డిడ్, కెన్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డూ అంటే ఏంది, ఇక్కడ మనము చేస్తాము. డూ అంటే లేదా చేస్తాను. డజ్ అంటే చేస్తది లేదా చేస్తాడు. చేస్తది లేదా చేస్తాడు, చేస్తాడు. ఓకే, డిడ్ అంటే ఏంది, చేశాను. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ ఇది, చేశాను. అంటే ఫస్ట్ వీరు కంపల్సరీ వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామో నేర్చుకుంటాము. కెన్ అంటే ఏంది, చేయగలను, చేయగలను. తర్వాత కుడ్ అంటే ఏంది, చేయగలిగాను, చేయగలిగాను. అంటే ప్రజెంటబిలిటీ, కెన్ అంటే చేయగలను, ప్రజెంటబిలిటీ, కుడ్ అంటే చేయగలిగాను, పాస్ట్ ఎబిలిటీ. షుడ్ అంటే ఏంది, ఇక్కడ చెయ్యాలి. ఓకేనా. నెక్స్ట్ మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. నెక్స్ట్ మే అంటే ఏంది, చేస్తే చెయ్యొచ్చు, చేస్తే చెయ్యొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మైట్ అంటే ఏంది, చేస్తే చేయొచ్చు. ఇది కూడా చేస్తే చెయ్యొచ్చు, మైట్ అన్న కూడా అదే. అంటే ఈ విధంగా మనకు ఇది అంటే ఇవేంది మనకు హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ఇంకా షెల్లు, తర్వాత విల్లు అంటే భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను. ఓకే, తర్వాత షెల్ విల్లు భవిష్యత్తులో చేస్తాను. నెక్స్ట్ వుడ్, వుడ్ అంటే ఏంది, ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని, వుడ్. ఓకేనా. నెక్స్ట్ హ్యావ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు అంటే చేయాల్సి ఉంది, చేయాల్సి ఉంది, చేయాల్సి ఉంది. హ్యావ్ టు, హ్యాస్ టు చేయాల్సి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా హ్యావ్ టు, హ్యాస్ టు చేయాల్సి ఉంది. అదేవిధంగా షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు, షెల్ హ్యావ్ టు అండ్ విల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు. షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు అంటే అర్థమైంది, ఇక్కడ భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హ్యాడ్ టు, హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. అంటే ఈ విధంగా హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంది మనకు హెల్పింగ్ వర్బ్స్. కంపల్సరీ నేర్చుకోవాలండి. సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే కంపల్సరీ వీటి నేర్చుకోవాలి. మీరు రాసుకోండి, అవసరం మీకు ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తూ మీరు ఒక పేపర్ పైన రాసుకొని వీటిని మీరు బట్టి పడతారా, ఏం చేస్తారా, డూ, డస్, డిడ్, కెన్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్, షెల్, విల్, వుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు, హ్యాడ్ టు. అంటే ఇట్లా నేర్చుకున్న తర్వాత వీటి యొక్క నేమ్స్ అనేది మనం కంపల్సరీ అంటే వీటి యొక్క తెలుగు మీనింగ్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వీటి యొక్క తెలుగు మీనింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. వీటి యొక్క తెలుగు మీనింగ్స్ అనేటివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, రైట్. సో కాబట్టి
ఓకే, ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వీటిని ఈ విధంగా తెలుగు మీనింగ్స్ మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, ఇంకా ఇంకా మనం చెప్పుకుందాం. నేను మీకు అన్ని హెల్పింగ్ వర్బ్స్ మీకు నేర్పుతాను. ఓకేనా, ఏమేమి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయనేది కంప్లీట్గా మీకు నేర్పిస్తాను, డోంట్ వరీ. కానీ ఇవైతే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ నీడ్ టు, నీడ్స్ టు. నీడ్ టు, నీడ్స్ టు. సో నీడ్స్ అన్నాం మనం ఇక్కడ. నీడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, నీడ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఒక సెంటెన్స్ లోపల ఐవియుదే వచ్చినప్పుడు నీడ్ యూజ్ చేయాలి. ఒక సెంటెన్స్ లోపల సబ్జెక్టుగా మనకు ఈసీట్ వచ్చినప్పుడు నీడ్స్ యూజ్ చేయాలన్నట్టు. ఇక్కడ అదే తేడా. డూ ఐవియుదే, డస్ ఈసీట్ అట్లా. సో నీడ్స్ అంటే చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. నీడ్ టు, నీడ్స్ టు, చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు. నెక్స్ట్ వాంట్ టు, వాంట్స్ టు, వాంట్ టు, వాంట్స్ టు. ఓకే, వాంట్ టు, వాంట్స్ టు. నెక్స్ట్ వాంట్ టు, వాంట్స్ టు. తర్వాత నెక్స్ట్ విష్ టు, విషెస్ టు, విష్ టు, విషెస్ టు, విషెస్ టు. అంటే వుడ్ లైక్ టు, వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు. వీటి మూడింటి మీనింగ్ ఒకటే. ఏంటిది అది? చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను. ఓకే, చేయాలనుకుంటున్నాను అంటే మొత్తం మీడి యొక్క మీనింగ్ అనేది మనకు ఒకటే, చేయాలనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ మరి విష్ టు, విషెస్ టు అన్నాం మనం ఇక్కడ. విష్ టు అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? సెంటెన్స్ లో ఐవియు దే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. విషెస్ టు అంటే ఎప్పుడు యూజ్ చేయాలి? ఈసీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ విధంగా. నెక్స్ట్ వాంటెడ్ టు, వాంటెడ్ టు. తర్వాత విష్ టు, విష్ టు. అంటే ఇవి పాస్ట్ పదాలు. అంటే చేయాలనుకున్నాను, చేయాలనుకున్నాను, చేయాలనుకున్నాను. ఓకేనా. ఇవి విష్ టు, వాంటెడ్ టు, విష్ టు అంటే చేయాలనుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ విష్ టు, నెక్స్ట్ మనకు ఏబుల్ టు. ఏబుల్ టు, ఏబుల్ టు అంటే అర్థమైంది, చేయగలిగే స్థితిలో ఉన్నాను, చేయగలిగే స్థితిలో ఉన్నాను, చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఓకేనా, చేయగలిగే స్థితిలో ఉన్నాను. నెక్స్ట్ యూజ్ టు. యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని. అంటే ఈ విధంగా యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని. రైట్. సో ఇవి ఏంటంటే మనకు ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్. అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ను కంపల్సరీ మనం నేర్చుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే. మీరు బట్టి పడతారా, ఏం చేస్తారని మీ ఇష్టం. మనకి ఇంతకుముందు క్లాసుల లోపల కూడా ఇవి ఉన్నాయి మనకు. సో మీకు ఒకటే కాడ ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ నేను చేస్తున్నాను. మీకు ఒకటే కాడ ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో పర్ఫెక్ట్గా చూడండి. ఓకేనా. అదేవిధంగా చెప్పాను ఆల్రెడీ. సో డెఫినెట్లీ యూ షుడ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఓకే. సో కాబట్టి మనకి ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే. ఇవే కాకుండా ఇంకా మనకు ఉన్నాయి, నేను చెప్తాను ఒకసారి. సో వాట్ ఆర్ దెమ్ రైట్ నౌ. ఇక్కడ నెక్స్ట్ విల్లింగ్ టు. విల్లింగ్ టు అంటే ఉత్సాహంతో చేస్తాను, ఉత్సాహంతో చేస్తాను, ఉత్సాహంతో చేస్తాను. విల్లింగ్ టు అంటే ఉత్సాహంతో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ టు. ప్లానింగ్ టు అంటే ప్రణాళికతో చేస్తాను, ప్రణాళికతో చేస్తాను, ప్రణాళికతో చేస్తాను. అంటే ఏ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ టు ఉందనుకోండి, సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అంటే ఫ్యూచర్లో అంటే దానికి ఒక మెకానిజం ఉంటుంది, అది నేను చెప్తాను. ఫస్ట్ ఇవైతే పర్ఫెక్ట్ నేర్చుకోండి. ప్లానింగ్ టు అంటే ఐఎమ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ ఇన్స్టిట్యూషన్, ఐ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ ఇన్స్టిట్యూషన్. మనం ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గోయింగ్ టు. గోయింగ్ టు అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కంపల్సరీ ఇవి నేర్చుకోవాలండి. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ డేర్ టు. డేర్ టు అంటే ఏంటంటే ధైర్యంతో చేస్తాను. ధైర్యంతో చేస్తాను. ధైర్యంతో చేస్తాను. డేర్ టు అంటే ధైర్యంతో చేస్తాను. నెక్స్ట్ బాట్ టు. బాట్ టు. బాట్ టు అంటే అర్థం ఏంటంటే, బాట్ టు అంటే మీనింగ్ ఏంటంటే బాధ్యతతో చేస్తాను. బాధ్యతతో చేస్తాను. బాధ్యతతో చేస్తాను. ఓకేనా, బాధ్యతతో చేస్తాను అంటే ఈ విధంగా మనం. ఓకేనా, సో కాబట్టి బాధ్యతతో చేస్తాను అంటే ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. తర్వాత వీటి మీనింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఏంటంటే అందులో ఏం లేదు, విల్లింగ్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు, డేట్ టు, బాట్ టు, ఇట్లా ఈ విధంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇక్కడ ఒక కీ పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే గ్రామటికల్ కీ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏదైతే ఉన్నాయో ఈ హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్స్ లో వచ్చినప్పుడు కేవలం V1 మాత్రమే యూజ్ చేయాలి. V1 అంటే వర్బ్ కాన్ఫిగరేషన్ లోపల, వర్బ్ వేరియేషన్ లోపల V1, V2, V3, V4, V5 అని చెప్పుకుంటాం కదా. జస్ట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, V1 మాత్రమే యూజ్ చేయాలి. V1 అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కమ్ము, గో, ఓకేనా, తర్వాత రీడ్. సో ఈ విధంగా మనం ఇటువంటి V1 వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు. అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే సెంటెన్స్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం V1 యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే V1 యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం హ్యావ్ ఫార్మ్స్ గురించి. హ్యావ్ ఫార్మ్స్ కూడా ఒక రకమైన హెల్పింగ్ వర్బ్సే. డోంట్ వరీ, మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. అవి హెల్పింగ్ వర్బ్స్ అనేది గుర్తుంచుకోండి. హ్యావ్ ఫార్మ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఫార్మ్స్ ఏంటండి, హ్యావ్, హ్యాజ్, నెక్స్ట్ హ్యాడ్, నెక్స్ట్ షెల్ హ్యావ్, షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్. షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఓకేనా. నెక్స్ట్ కుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. నెక్స్ట్ వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్. నెక్స్ట్ షుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్. నెక్స్ట్ మస్ట్ హ్యావ్, మస్ట్ హ్యావ్. నెక్స్ట్ మే హ్యావ్, మే హ్యావ్. నెక్స్ట్ మైట్ హ్యావ్, మైట్ హ్యావ్. ఓకేనా. అంటే ఇవి హ్యావ్ ఫార్మ్స్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, హ్యావ్ ఫార్మ్స్ కూడా ఒక రకమైన హెల్పింగ్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అంటాం. షీ హ్యాజ్ ఏ కార్ అంటే ఆమెకు ఒక కారు ఉంది, నాకు ఒక కారు ఉంది. ఐవి యూజ్ చేసినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, ఈ సీట్ వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఏంటంటే గ్రామటికల్ రూల్, ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సో వీటిని మనం ఒకసారి వీటి యొక్క మీనింగ్స్ నేర్చుకుందాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, హ్యావ్ ఫార్మ్ ఎక్కడ వచ్చినా కానీ మనకు V4 అనేది వస్తుందండి. అంటే PPF, పాస్ట్ పార్టిసిప్లే అనే వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి సెంటెన్స్ లోపల. పాస్ట్ పార్టిసిప్లే V4 మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా రాని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కేమ్ టు మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్కి వచ్చాను. ఐ హ్యావ్ కేమ్ అంటే సో అది పాస్ట్ PPF, పాస్ట్ పార్టిసిప్లే అనే వర్బ్ను మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంతకుముందు హెల్పింగ్ వర్బ్స్ లో V1 యూజ్ చేస్తాం, కానీ హ్యావ్ ఫార్మ్స్ లో మాత్రం కంపల్సరీ V4 PPF మాత్రమే యూజ్ చేయాలి. గాన్, ఓకేనా, రిటర్న్. సో ఈ విధంగా ఇటువంటి వర్డ్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటి యొక్క మీనింగ్ ఏంది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ బట్టి పట్టండి, ఏం కాదు. హ్యావ్, హ్యాడ్, షెల్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్. సింపుల్ గా ఎంత ఈజీ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ వీటిని బట్టి పట్టాలి. ఫస్ట్ వీటిని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం మనం అంటే ఇన్ అప్కమింగ్ క్లాసెస్ లోపల గిట్లా తీసుకున్నట్టయితే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ లోపల ఇవన్నీ యూజ్ అవుతాయండి. అందుకే మనం ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్ కంటే ముందు వీటిని బట్టి పడతారా, కాన్సెప్ట్ మెథడ్ నేర్చుకుంటారా. ఈ బట్టి పట్టడం అంతే, ఫ్రూట్ జ్యూస్ మొత్తం ఒకటికే కొట్టేసి తాగినట్టు ఇవన్నిటిని బట్టి పట్టడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక్కడ ఏం చూద్దాం ఒకసారి మనం. హ్యావ్ అంటే ఏంది, ఇప్పుడే జరిగిపోయిన పని. ఇప్పుడే జరిగిపోయిన పని, జరిగిపోయిన పని, ఇప్పుడే జరిగిపోయింది పని, పోయిన పని. ఓకేనా. ఐ హ్యావ్ కేమ్ జస్ట్ నౌ అంటాం మనం, అంటే ఇప్పుడే జరిగిపోయిన పని. హ్యాడ్ అంటే ఏంది, ఎప్పుడో జరిగిపోయిన పని, ఎప్పుడో జరిగిపోయిన పని. నెక్స్ట్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో జరిగిపోయిన పని, భవిష్యత్తులో జరిగిపోయిన పని, భవిష్యత్తులో జరిగిపోయిన పని. ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో జరిగిపోయిన పని ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎలా చెప్తారంటే భవిష్యత్తులో జరిగిపోయిన పనిని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బై టుమారో. ఓకేనా, బై దిస్ టైమ్ టుమారో. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ టుమారో బై దిస్ టైం, అంటే ఈ టైంకు నేను రేపు నా పనిని కంప్లీట్ చేసి ఉంటాను అనేది మనం చెప్తాం. దానికి మనం షెల్ హ్యావ్ విల్ హ్యావ్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ అంటే ఏంది, చేయగలిగే వాడిని. నెక్స్ట్ వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని. వుడ్ హ్యావ్ చేసి ఉండేవాడిని. షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ తప్పకుండా చేసి ఉండాల్సింది. నెక్స్ట్ మే హ్యావ్ అంటే చేస్తే చేయొచ్చు లేదా చేస్తే చేసి ఉండొచ్చు. చేసి ఉండొచ్చు.